టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కోవిడ్కి సంబంధించి ప్రభుత్వము మరి ముఖ్యంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమాత్రం డబ్బు ఖర్చు కాకుండా ఉచితంగా ఇచ్చడానికి ఇన్ని ఏర్పాట్లు చేసింది. కాబట్టి వీటిని ఉపయోగించుకోవాలి. అవగాహన లేకుండానో లేకపోతే తెలియకపోవడం వల్లనో లేకుంటే ఆ ప్రైవేట్ దాంట్లో బాగా జరుగుతుందని చెప్పి పోయేసి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని ఈ మధ్య రాశారు కొన్ని పేపర్లు. వాటి గురించి కూడా ప్రస్తావిస్తాను. నేను ఇన్ని ఫెసిలిటీస్ ఎంత ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి దయచేసి ఈ 104 కాల్ సెంటర్ ఉపయోగించుకొని మీరు ఏ హాస్పిటల్లో అడ్మిట్ కావాలన్నా మీకు అవసరం అనుకుంటే ఎవాల్యుయేట్ చేసి హాస్పిటల్ అడ్మిషన్ ఇస్తారు. టెస్టింగ్ కావాలన్నా కూడా మీకు సమీపంలో ఉండే మీకు నియరెస్ట్గా ఉండే టెస్టింగ్ సెంటర్లో టెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకొకటి బెడ్ అవైలబిలిటీ గురించి ఇంకొకటి ఏంటంటే విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీలో ఏఎన్ఎంస్ కూడా వాళ్ళు కూడా ఈ హాస్పిటల్ అడ్మిషన్ కానీ టెస్టింగ్ కానీ కోవిడ్ టెస్టింగ్ కానీ వాళ్ళు కూడా ఫెసిలిటేట్ చేయాల్సిందిగా ఇన్స్ట్రక్షన్లు ఇచ్చాము. వాళ్ళకి అన్ని ప్రతి విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీలో క్యాలెండర్ కూడా అంటే మనం చార్ట్స్ కూడా డిస్ప్లే చేసాం. ఎక్కడ నియరెస్ట్ హాస్పిటల్ ఉంది, కోవిడ్ హాస్పిటల్, ఎక్కడ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఉందనేసి. కాబట్టి దయచేసి ఈ సదుపాయాన్ని దయచేసి ఉపయోగించుకోండి. మీకు ఎక్కడ అడ్మిషన్ కావాలన్నా కూడా ఏదర్ 104 కాల్ సెంటర్ కన్నా ఫోన్ చేయండి, లేదా మీ దగ్గర ఉండే విలేజ్ సెక్రటరేట్ కానీ వార్డ్ సెక్రటరీ కానీ వెళ్ళేసి ఈ ఫెసిలిటీ పొందండి. ఇంకోటి వేరే రాష్ట్రంలో చేస్తున్నారని తెలిసి బెడ్ అవైలబిలిటీ పబ్లిక్ డొమైన్లో పెట్టాం. మా కోవిడ్-19 ఏపీ డాష్ బోర్డ్లో పబ్లిక్ సంబంధించి హాస్పిటల్ వైజ్ బెడ్ అవైలబిలిటీ కూడా మేము డిస్ప్లే చేయడం జరిగింది. ఇక కొన్ని పేపర్స్లో రాశారు కొన్ని హాస్పిటల్స్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాయనేసి. మై ఓన్లీ రిక్వెస్ట్, ఎవరైనా సరే ఎక్కడ మేము ఈ జీవో నెంబర్ 77, 78లో రేట్స్ కూడా ఇచ్చాం. అక్కడ ఉండే డాక్టర్స్ ఐఎంఏ రెఫరెన్స్ డిస్కస్ చేసి కొద్దిగా హై ఎండ్ మెడిసిన్స్ వాడితే ఏ రకంగా ఛార్జ్ చేయొచ్చు అవి కూడా ఇచ్చాం. అన్ని వెసులుబాటు కల్పించాం. వాళ్ళకేమి ప్రైవేట్ హాస్పిటల్కి నష్టం కూడా రాదు. అట్లే ఎవడైనా సరే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ కాకుండా ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ పోవాలనుకున్న వాళ్ళకి ఈ రేట్స్ డిస్ప్లే చేయమని చెప్పాము. ఎనీవేర్ ఏదైనా హాస్పిటల్ ఏ జిల్లాలో ఉన్నా కూడా రాష్ట్రంలో ఏ మారుమూలు ఉన్నా కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారని ఈ 104 కాల్ సెంటర్కి ఫోన్ చేసినా కూడా వెంటనే మా అధికారులు వెళ్ళి ఆ హాస్పిటల్లో వెరిఫై చేసి విచారణ చేసి ఎక్కువ ఛార్జ్ చేస్తుంటే మాత్రము ఆ హాస్పిటల్ మీద యాక్షన్ తీసుకుంటాం. కొద్ది ఇన్ఫర్మేషన్ మాకు రావాలి. నేను ఒక ప్రముఖ దినపత్రికలో రాశారు, చదివాను. నేను ఒక్క హాస్పిటల్ పేరు రాసుంటే ఒట్టు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళారు, దానికి వెళ్ళారు, కార్పొరేట్ వైద్యశాలకు వెళ్ళారని కానీ కనీసం పత్రికల్లో కూడా మీరు కూడా భయపడితే ఎలా అండి? మీరన్నా కనీసం ఆ ఆసుపత్రి పేరు రాయాలి కదా. కనీసం మీకు ఆసుపత్రి పేరు రాసే ధైర్యం లేకపోతే కనీసం ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. విల్ టేక్ యాక్షన్. ఇక్కడ ఎవరిని స్పేర్ చేయము. ఐఎంఏ కూడా చాలా క్లియర్గా చెప్పాము, మీరు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం పని చేయకపోతే మాత్రము ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే మాత్రము మీ లైసెన్స్ రద్దు చేయబడుతుంది, మీ కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేయబడుతుందని చెప్పాము. ఇప్పటి వరకు 26 ఆసుపత్రులకి ఎవరైతే ఈ రకంగా అధిక ఫీజులు వసూలు చేశారో వాళ్ళకి కోవిడ్ వైద్యం చేసే పర్మిషన్ని రద్దు చేశాము. ఈస్ట్ గోదావరిలో 17 హాస్పిటల్కి రద్దు చేశాం, వెస్ట్ గోదావరిలో 3 ఆసుపత్రులకి, నెల్లూరులో 2, కర్నూలులో 3, కృష్ణాలో 1. ఇంకా ఎక్కడైనా సరే మీరు కూడా ఈ 104 కాల్ సెంటర్కి విస్తృత ప్రచారం ఇచ్చేసి బహుళ ప్రచారం గావించి ఎనీబడి హూ వాంట్స్ గెట్స్ అడ్మిషన్ సో దే కెన్ కాల్ 104 కాల్ సెంటర్, సో గెట్ అడ్మిటెడ్ అండ్ గెట్ ఫ్రీ ట్రీట్మెంట్ అండర్ ఆరోగ్యశ్రీ. ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మనం ఐడెంటిఫై చేసిన 230 ప్రైవేట్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు పొందొచ్చు. ఇవి నేను చెప్పదలుచుకుంది. సో ఓవరాల్గా నంబర్స్ తగ్గుతున్నాయి. అట్లని మనము మన అప్రమత్తతని తగ్గించాల్సిన అవసరం లేదు. ఇంకా మన జీరో ప్రివలెన్స్లో కూడా చూశారు, దాదాపు 20% దాకా జీరో ప్రివలెన్స్ ఉందనేసి నిన్నటి రోజున కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. మనం ఇంకా హర్డ్ ఇమ్యూనిటీకి చాలా దూరంగా ఉన్నామని చెప్పి సెకండ్ జీరో సర్వేలెన్స్ కూడా ఐసీఎంఆర్ చేసింది. ఆ రిజల్ట్స్ కూడా తొందరలో వస్తాయి.
మన రాష్ట్రంలో ఒకసారి చేసుకున్నాము. బహుశా ఇంకొక టూ వీక్స్ తర్వాత మళ్ళీ ఇంకోసారి సీరోపల్లి ఇది మనము దాదాపు నెలకోసారి చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ రకంగా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుందని ఒక ఇండికేషన్ ఇస్తుంది. సో సీరో ప్రివలెన్స్ దృష్టిలో పెట్టుకొని ఇంకా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తుంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కూడా మాస్క్ వినియోగం మాత్రము 100% చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దగ్గు 3-4 రోజులు కన్సిస్టెంట్గా జ్వరం ఉన్న వాళ్ళు మాత్రం వెంటనే మీ దగ్గరుండే విలేజ్ వార్డ్ వాలంటీర్స్ కానీ ఏఎన్ఎం కానీ 104 కాల్ సెంటర్కి చేసి టెలికన్సల్టేషన్ పొంది అవసరం అనుకుంటే హాస్పిటల్లో చేరండి. సో ఈ జబ్బు ఇప్పుడు దాదాపు మనం 6 నెలల కిందట ఉన్న అవగాహనతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా అవగాహన ఉంది. సో సరైన టైంలో కన్నా ఆసుపత్రికి వచ్చి ఆ వైద్యం తీసుకుంటే మాత్రము దీంట్లో మరణాలు సంభవించే దానికి చాలా తక్కువ అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం చేసే ఈ అన్ని ఫెసిలిటీస్ని మీరు వినియోగించుకోవాల్సిందిగా ప్రజలను కోరుకుంటూ థ్యాంక్ యూ. అంటే ఇఫ్ యూ సీ కృష్ణా డిస్ట్రిక్ట్ తీసుకుంటే కొంత నెంబర్స్ పెరుగుతున్నాయి కృష్ణా డిస్ట్రిక్ట్లో. సో మొదటి కరువు కాస్త హైట్ ఎక్కువ వస్తుంది, మొదటి వేవ్ కాస్త ఎక్కువ ఉంటుంది, వేవ్ అంటే పీక్ ఎక్కువ ఉంటుంది, సెకండ్ పీక్ కొద్ది తక్కువ ఉంటుంది. సో ఇట్స్ న్యాచురల్. పాండమిక్లో 2-3 వేవ్స్ ఉంటాయి, 3-4 వేవ్స్ ఉంటాయి, తర్వాత స్లోగా ఒక స్టడీ లైన్కి వచ్చేస్తుంది. కాబట్టి వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. అంటే ఏ ఏరియాస్లో ఉన్నాయో ఆ ఏరియాస్ తగ్గుతాయి కానీ కొత్త ఏరియాస్లో కేసులు వస్తాయి. సో ఢిల్లీలో చెప్పారు, ఆయన ఢిల్లీ సీఎం గారు చెప్పారు సెకండ్ వేవ్ కూడా అయిపోయిందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఆయన కూడా కామెంట్ చేశారు ఆయన ఢిల్లీ సీఎం. ఇట్ ఈస్ పాసిబుల్. దిస్ ఏ పాండమిక్ సైకిల్. ఫస్ట్ సైకిల్ హైట్ ఉంటుంది, సెకండ్ సైకిల్ కొత్త తగ్గుతుంది, ఇట్లా పెరుగుతుంది. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అక్కడ పాజిటివిటీ తగ్గుతూ వచ్చింది. బట్ ఈస్ట్ అండ్ వెస్ట్ మనకు తెలుసు కదా, డెల్టా ఏరియాలో మీరు గ్రామానికి మధ్య గ్యాప్ కూడా ఉండదు. లైక్ కేరళ లాగా ఇట్స్ ఏ కంటిన్యూస్ హౌస్, కంటిన్యూస్ కూడా మీరు కోనసీమ కానీ లేకుంటే నరసాపూర్ డివిజన్ కానీ చూసామంటే సో ఇట్స్ ఏ వెరీ డెన్స్లీ పాపులేటెడ్. సో కేసెస్ తగ్గాలి అంటే మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో బాగా పకడ్బందీగా ఇప్పుడు కొత్తగా అయితే మా కలెక్టర్లకి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈస్ట్ వెస్ట్లో చూసుకుంటే మొదట చాలా మటుకు కేసులు రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్ వచ్చాయి, కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్ వచ్చాయి. ఇప్పుడు అక్కడ తగ్గాయి కేసులు. ఇప్పుడు ఈ అమలాపురం డివిజన్లోకి వచ్చాయి కేసులు. కాబట్టి సో ఒక ఏరియాలో మనకు అయిపోతూనే ఇట్ విల్ గో టు న్యూ ఏరియాస్. సో మన విజిల్ మాత్రం కంటిన్యూస్గా చూసుకోవాలి. అందుకే కలెక్టర్కి ఏం చెప్పామంటే 80% టెస్టింగ్ మీరు కంటైన్మెంట్ టెస్టులు చేసినా కూడా 20% టెస్టింగ్ నవ్వు ర్యాండమ్ కూడా చేయండి. ర్యాండమ్గా చేస్తే అక్కడక్కడ కేసులు ఉంటే బయటపడతాయి. అది మన సెంటినల్ సర్వే అంటాము, మనం జూన్లో చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు కొత్త ఏరియాస్లో కేసుల గురించి తెలుసుకునే దానికి ఈ రకంగా ర్యాండమ్ టెస్టింగ్ కూడా చేయమని చెప్పాము. జీరో సర్వేలెన్స్ ఆల్సో ఈజ్ వన్ టూల్ స్ప్రెడ్ కనుక్కోవడానికి. వాటర్ ఉందా? వాటర్ అంటే ఇంకా డేటా అంత కాంక్రీట్ డేటా లేదండి, నెగ్లిజిబుల్ డేటా ఉంది. హెల్త్ మినిస్ట్రీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దే ఆర్ ఆల్సో స్టడీయింగ్ దిస్ రీఇన్ఫెక్షన్. బట్ ఉన్నాయి కేసెస్ అయితే రిపోర్ట్ అవుతున్నాయి. నెగ్లిజిబుల్ అని చెప్పారు వాళ్ళు, బట్ కొంత ఇంటర్నేషనల్ కూడా లిటరేచర్ కనబడుతుంది. మన దగ్గర కూడా 1-2 ఉన్నాయి, బట్ దాన్ని బట్టి నేను జనరలైజ్ చేయలేను. సో వీ విల్ వెయిట్ ఫర్ ఐసీఎంఆర్ టు కన్ఫర్మ్ దట్. నా దగ్గర అంత కరెక్ట్ డేటా లేదు. 1-2 కేసు గురించి విన్నా కానీ, బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అథెంటిక్ డేటా దట్ ఐసీఎంఆర్ ఈవెన్ WHO ఇస్ నాట్ ఎట్ కన్ఫర్మ్డ్. బట్ అంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ అంటే ఆర్టికల్స్ కనబడుతున్నాయి, సెకండ్ కేసు వచ్చింది, సెకండ్ టైం వచ్చింది అనేసి.
No, we have to go by national protocol ante. We can't. మేము చాలా సందర్భాల్లో కలెక్టర్లే ప్రొక్యూర్ చేసుకున్నారు. సరే కొన్ని చోట్ల కొంత డిఫికల్ట్ ఉందని చెప్తే మేము సెంట్రలైజ్గా ఎంఎస్ఐడిస్ ద్వారా అంటే మన మెడికల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా కొనేసి ఇప్పుడు కిట్స్ కూడా పంపించాం. సో ఎనీబడి ఇన్ఫ్యాక్ట్ మనం ప్రివెంటివ్గా కూడా వైటమిన్స్ తీసుకోవాలి. అంటే ఇంకా స్పెసిఫిక్గా ఐ కాంట్ కామెంట్ కానీ బట్ అవర్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ హోమ్ ఐసోలేషన్ కానీ హోమ్ క్వారంటైన్లోనికి కిట్స్ ఏమని చెప్పాం. డెఫినెట్లీ హోమ్ ఐసోలేషన్కి ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే మాత్రం వీ హెవ్ టోల్డ్. ఈవెన్ లేటెస్ట్ వీడియో కాన్ఫరెన్స్ కూడా వీ టోల్డ్ కలెక్టర్స్. బట్ ఈ హోమ్ ఐసోలేషన్ కిట్ మాత్రము స్టాండర్డైజ్ చేసాము. దాంట్లో 10-12 మెడిసిన్స్ కూడా ఉన్నాయి. సో వీ హ్యావ్ నౌ ప్రొక్యూర్ 2 lakhs. వీ కెన్ సప్లై ఎనీ నెంబర్. అవి కావాలా? ఓకే, అప్ టు అట్లీస్ట్ సెప్టెంబర్ వరకు తయారు చేసి ఇస్తాం. విల్ షేర్. అదే నాట్ సీక్రెట్. థ్యాంక్ యూ. మా వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.